హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎలాంటి కెమికల్ గానీ యూజ్ చేయకుండా, పాయిజన్ లాంటివి యూజ్ చేయకుండా, రీయూజ్ చేసుకునే ఈకో ఫ్రెండ్లీ ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. ఇది బొద్దింకలకి సంబంధించి. మన ఛానల్‌లో బొద్దింకలకి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా డీఐవైస్, నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ జెల్స్ ఇవన్నీ పెట్టాము. అవన్నీ కెమికలే. నేను మొన్న రీసెంట్‌గా కూడా క్లీనింగ్ వీడియో చేశాను కదా! మొన్న ఒక 10 డేస్ ముందు. అప్పుడు కూడా బొద్దింకలకి జెల్ పెట్టి మొత్తం అంతా కిచెన్ క్లీనింగ్‌ని పార్ట్ 1, పార్ట్ 2గా షేర్ చేశాను. దాంట్లో కూడా చూపించాను. ఇప్పుడైతే ఇది చాలా బెటర్ అని అనిపించింది నాకు. ఇది తీసుకొని 1 మంత్ అవుతుంది. కాకపోతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు నేను. సరే ఇంకా యూజ్ చేసి ఎలా ఉందో మీకు కూడా షేర్ చేద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇది కాక్రోచ్ బోన్ మాట. మామూలుగా ఎలకలకి బోన్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాంటిదే. నో పాయిజన్, ఈజీ టు యూజ్, ఆటోమేటిక్, ఈకో ఫ్రెండ్లీ మాట మెయిన్. రీయూజబుల్, మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ట్రాప్ ఇండోర్ కిచెన్కి ఇచ్చాడు. ఇదైతే నేను మా బ్రదరు అబ్రాడ్ నుంచి తీసుకొచ్చాడు. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ నేనైతే లోకల్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోలేదు. ఇది తీసుకొచ్చిన తర్వాత నేను యూజ్ చేద్దామని పక్కన పెట్టాను. ఇది ఆన్లైన్లో దొరుకుతుందా అని చూస్తే దొరుకుతుంది. మరి అది ఎంతవరకు పనిచేస్తాయో, అవి క్వాలిటీ ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. కాకపోతే కాస్ట్ కొంచెం రీజనబుల్గానే అనిపించింది. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి, చెక్ చేయండి. రీజనబుల్ అయితే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదేమీ పెద్ద వేలు పెట్టేది కాదు. మహా అయితే 200 ఎంతో ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకసారి తీసుకుంటే దీన్ని మనం పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ట్రాప్ పెట్టినా కానీ మ్యాక్సిమం అస్సలు పడవని నాకు తెలుసు. ఎందుకంటే మొన్ననే అంతా క్లీన్ చేశాను. ఇంకా జెల్ కూడా పెట్టాను ఏదైనా ఉన్నా కూడా. ఇది మామూలుగా 3 టైప్స్ లాగా ఉంది. పైన చిన్న బటన్ లాగా ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత ఒక మనకి బాక్స్ ఎలా ఉంటుంది, లంచ్ బాక్స్ అవి యూస్ చేస్తాం కదా మనం, అలా టైప్లో ఉంది బాక్స్ లాగా. పైన ఓపెన్ చేయడానికి ఒక మూత ఉంది, లోపల ఒక పార్ట్ లా ఉంది, కింద ఒక పార్ట్, అంటే 3 పార్ట్స్ లాగా పైన ఒక బటన్ లాగా వచ్చింది. పైది ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇవి చూడండి మనకి స్టీల్ టైప్లో ఉన్నాయి, కొంచెం షార్ప్గానే ఉన్నాయి. ఇలా పెట్టగానే అంటే బాగా మూవ్ అవుతున్నాయి ఈజీగా. జస్ట్ ఇలా అంటుంటే అది మూవ్ అయిపోతుంది. ఏదైనా ఇప్పుడు కాక్రోచ్ లోపలికి వెళ్తే నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, అలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ అది రాలేదు. ఆ వింగ్ అనేది లోపలికి వెళ్ళేటప్పుడు ఓపెన్ అవుతుంది కానీ ఇంకా రావడానికి అది క్లోజ్ అయిపోతుంది. అందువల్ల అది లోపల లాక్ అయిపోతుంది. పైది కూడా ఇలా తీసేసుకోవచ్చు. పై ట్రేలో 4 పోర్షన్స్ ఇచ్చారు ఫుడ్ వేసుకోవడానికి. నెక్స్ట్ కింద ఒక మధ్యలో ఒకటి ఉంది కదా, కింద బ్లాక్ కలర్లో, దాంట్లో అయితే కాక్రోచెస్ ఇరుక్కుపోతాయన్నమాట. ఇది ఇలా ఉంది. దీంట్లో మనకి ఫుడ్ కూడా ఇచ్చారు. మనం వాటికి వేయాల్సింది చిన్న చిన్న ప్యాకెట్స్, ఒక 3 ప్యాకెట్స్ ఇచ్చారు. నేనైతే ఒక ప్యాకెట్ కట్ చేసి వేశాను. ఇది ఎలా ఉందంటే కొంచెం వాసన వచ్చి, ఫుడ్ ప్రొడక్ట్స్ మనకి వాసన వస్తాయి కదా, తియ్యటి వాసన వచ్చినట్టు ఆ టైప్లో ఉంది. చూడడానికైతే చెక్క పొడి ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా దాంట్లో వేసేసి నేనైతే మూత పెట్టేస్తున్నాను. మనం ఎక్కడైతే బొద్దింకలు ఉంటాయో అక్కడ పెట్టేసుకుని ఉంచుకోవచ్చు. ఇదేమి మళ్ళీ మనం బొద్దింకలకి జెల్ అవి పెడితే అవి ఎక్కడ చచ్చిపోతాయో తెలీదు. మళ్ళీ వాటిని కలెక్ట్ చేసుకుని క్లీన్ చేసుకుని ఇబ్బంది పడాలి. ఇది దానికి ప్లస్ అనిపించింది నాకైతే. ఇవి బొద్దింకలు వచ్చి ఉంటే దాంట్లోనే ఉంటాయి. అది మనం తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఒక రోజైనా 2 రోజులకైనా మనకి ఎలాంటి స్పాయిల్ అవ్వదు, ఇబ్బంది లేదు. నేను నైట్ అయితే పెట్టాను. ఓన్లీ స్టవ్ పక్కన ఆయిల్ క్యాన్స్ అవి పెడతాం కదా, అక్కడ మాత్రమే పెట్టాను. తర్వాత మార్నింగ్ అయితే చూస్తున్నాను అనమాట. మార్నింగ్కి చూడండి ఒకే ఒక కాక్రోచ్ పడింది. ఇంకా ఫస్ట్ అయితే అసలు కనిపించలేదు. అది కలర్తో బాగా మిక్స్ అయిపోయినట్టుగా అనిపించింది. బాగా డార్క్గా ఉంది, చిన్నది. వెంటనే నేను మూత పెట్టాను అనమాట. కాకపోతే ఇవి ఏంటంటే వెంటనే చచ్చిపోవు కదా బొద్దింకలు, అందులోకి త్వరగా చచ్చిపోవు. మనం ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసినప్పుడు మాత్రం ఇంట్లో అస్సలు చేయకూడదు. అవి మనకి దొరకకుండా పారిపోతాయి. కాబట్టి మనం వాష్ ఏరియాలో కానీ బయటకు కానీ తీసుకొచ్చి వీటిని తీసుకుని చంపేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. అదొక్కటే నచ్చలేదు. మళ్ళీ వాటిని మనం చంపాల్సి వస్తుంది, లేదంటే డ్రైన్లోకి తీసుకెళ్ళి పడేయడం అలా చేయాలి. రిమైనింగ్ అంతా బాగానే ఉంది. ఇదేం పాయిజనస్ కాదు కాబట్టి పిల్లలు ఉన్నా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఈ ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం పిల్లల్ని చేయి పెట్టకుండా, ఆ ఫుడ్ మాత్రం తీయకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అవి బ్లేడ్లా ఉన్నాయి, అవి కూడా షార్ప్గా ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ తీసుకోండి.